హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం ఎగ్ పొంగనాలు చేసుకుందామండి. 4 eggs తీసుకున్నాను నేను. వీటిని బాగా గిలగొట్టుకుందాం. ఇలా బాగా గిలగొట్టిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకుందాం అండి. అలాగే తురిమిన క్యారెట్ కూడా వేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్ పొంగనాలు వేసుకోవడానికే స్టవ్ వెలిగించి పొంగనాలు బాండి పెట్టుకుందాం. ఇలా వేడైన తర్వాత అన్నిట్లోనూ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేడైన తర్వాత అన్నిటిలోనే 1 స్పూన్ ఇవి కలిపిన ఎగ్ మిశ్రమం వేసుకున్నామండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత సిమ్లోనే వేయించుకోవాలండి. ఇవి ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుందామండి. నెమ్మదిగా ఇలా తిప్పుకోవాలి. అన్నిటిని ఇలాగే తిప్పుకుందాం. అన్నీ ఇలా తిరిగేసిన తర్వాత రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా వేయగాలండి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ అన్నిట్లోనే వేసుకుందామండి. ఇవి కూడా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం. ఇలాగే ఇవి కూడా రెండు వైపులో వేగిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలండి. ఓకే అండి, ఎగ్ గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.